రమాదేవి, నువ్వు ఇలా చేయటం మాత్రం నాకు నచ్చట్లేదు. నువ్వు ఈ ఇంటికి ఎలా వచ్చావో తను కూడా అలాగే వచ్చింది. నువ్వు తనని కోడలిగా అంగీకరించాలి. అంగీకరించినా అంగీకరించకపోయినా ఇక అరుణ్ భార్య రోజానే. ఈ ఇంటి కోడలు రోజానే అవుతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? దీక్షనే ఈ ఇంటి కోడలు, దీక్ష ఈ ఇంటి కోడలని అంటున్నావేంటి రమాదేవి? అరుణ్ ఏమైనా దీక్ష మెడలో తాళి కట్టాడా? బావగారు, మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మరి నా కూతురి జీవితం ఏమంటారు? ఇక నా కూతురి జీవితం బుగ్గిపాలు అయినట్టేనా? చెప్పండి అని కోపంగా జగదీష్ అంటూ ఉంటే అప్పుడు వెంటనే, బావగారు, నేనేం చేయలేను. ఎందుకంటే నా కొడుకు తాళి కట్టింది నీ కూతురి మెడలో కాదు, రోజా మెడలో. కాబట్టి ఈ ఇంటి కోడలు కూడా రోజానే అవుతుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా కోపంగా జగదీష్ చూస్తూ ఉంటారు. అంటే మావయ్య, ఏంటి అర్థం? మరి నా జీవితం ఏం కావాలి చెప్పండి మావయ్య, నా జీవితం ఏమైపోవాలి అని ఈ విధంగా చాలా బాధపడిపోతూ అంటూ ఉంటుంది. అమ్మ, ఎంతోమంది ఎన్నో రకాల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ అందులో కొన్ని పెళ్ళిళ్ళు మాత్రం జీవితాంతం ముడిపడి ఉంటాయి. ఇంకో కొన్ని పెళ్ళిళ్ళు మధ్యలోనే బంధాలు తారుమారవుతాయి. కానీ అదంతా మనం తెలిసి తెలియక చేసుకుంటాం. అంటే మన మనసులో వాళ్ళ ప్రేమ ఆ విధంగా ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు అరుణ్ ప్రేమ రోజా మీద మాత్రమే ఉంది, నీ మీద లేదు. రోజాను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇంతటితో నీకు అరుణ్కి మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టే. వరుసకు బావే అక్కడి వరకే ఆ బంధం. ఇక పెళ్లి చేసుకోవాలి అనే బంధం మాత్రం ఇక ముగిసిపోయింది అని చెప్పగానే ఇక దీక్ష ఒక్కసారిగా బాధపడిపోతూ పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అమ్మ దీక్ష, డోర్ తీయమ్మా అని జగదీష్ చాలా బాధపడిపోతూ ఉంటారు. ఏంటండి ఇలా జరిగింది? మన కూతురు ఈ ఇంటి కోడలిగా అడుగు పెడుతుందని అనుకున్నాను, కానీ అంతా తారుమారైపోయింది అని భ్రమర అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక మరోవైపు ఇక ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గుమ్మం ముందు నిలబెట్టి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సరే అమ్మా, ఇంట్లోకి మొదటగా అడుగు పెట్టబోతున్నావు. చామంతి, నువ్వు హారతి ఇచ్చి దిష్టి తీసి ఇంట్లో కొడుకు కోడలు అడుగు పెడతారు. సరే బాబుగారు అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఇక వెంటనే హారతి ఇస్తూ ఉంటుంది. అక్క, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. అంటే మమ్మల్ని బస్ స్టాండ్కు పంపించి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావని అనుకున్నావా? ఇలా ఎందుకు చేసావు అని కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే, నేనేం చేయను, అరుణ్ణి దక్కించుకోవటానికి నేను ఇలా చేశాను అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అలానే చామంతి చూస్తూ ఉంటుంది. ఇక దిష్టి తీయగానే ఇద్దరు కూడా అలా కుడికాలు ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది రమాదేవి. ఇక ఈ ఇల్లు నాది, నేనిక ఈ ఇంటి యువరాణిని, రమాదేవి కోడల్ని. ఎన్ని ప్లాన్స్ చేశానో ఈ ఇంటి కోడలిగా అవటం కోసం, చివరికి ఈ ఇంటి కోడలిగా అయ్యానో. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టి రమాదేవిని చూస్తూ ఉంటే ఇక రమాదేవి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అరుణ్ రోజాని రూమ్లోకి తీసుకెళ్ళు అని అనగానే, సరే నాన్న అనే విధంగా అంటూ అరుణ్ వెంటనే రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మాత్రం రమాదేవి కోపంగా ఉండడాన్ని చూసి హర్ష ఇలా అంటూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు రమాదేవి? నువ్వు అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా అలాగే చేశానని ఒక్క క్షణం ఆలోచించుంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేవా? ఎందుకు చెప్పు? వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించాలని పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయింది. కానీ వాడి ప్రేమ చనిపోలేదు. అందుకే అందుకే రోజాని పెళ్లి చేసుకున్నాడు. సడన్గా దీక్షను పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా సరే మనసు ఒకరికి ఇచ్చాక ఇంకొకరికి ఇవ్వమంటే ఎలా ఇస్తారో అవన్నీ నాకు తెలియదండి. నేను ఎవరిని చూపించి వాళ్ళని పెళ్లి చేసుకోమంటే మనవాడు పెళ్లి చేసుకోవాల్సిందే అని రమాదేవి అంటూ ఉంటే ఇక ఇప్పుడు జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి ఆలోచించటం వృధా అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక
అక్కడ నుండి హర్ష వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు మాత్రం అమ్మ దీక్ష డోర్ తీయమ్మ, ఇక నాన్న నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, ఎందుకంటే బావలేని ఈ ఇంట్లో నేను ఉండలేను అని అంటూ వెంటనే ఇక ఫ్యాన్కి ఊరేసుకోబోతూ ఉంటే చెల్లెమ్మ చెల్లెమ్మ బావగారు బావగారు అని గట్టిగా జగదీష్ పిలుస్తూ ఉంటారు. ఇక ఏం జరిగిందా అని వెంటనే అందరు కూడా వచ్చేసరికి అదిగో నా కూతురు చూడండి చచ్చిపోవాలని అనుకుంటుంది. ఎంత మోసం చేసావల్లుడు, నా కూతురికి ఇంతటి అన్యాయం చేస్తావా అని కోపంగా జగదీష్ అంటూ ఉంటారు. మీరు ముందు జరగండి, నేను డోర్ని బద్దలు కొడతాను అని అంటూ ఉంటే నా కూతురికి ఏమైనా జరగనది జరిగితే మాత్రం నేను వదిలిపెట్టను అని జగదీష్ అంటూ ఉంటాడు. అమ్మ ప్లీజ్ అమ్మా డోర్ తీయమ్మా అని జగదీష్ అంటూ ఉంటే వద్దు నాన్న, ఇక ఈ జీవితం ముగిసిపోయింది, ఇక అయిపోయింది. బావే నా వాడు అని నేను అనుకున్నాను, బావ నా వాడు కాదు అని తెలిసాక నాకు బ్రతకాలని లేదు లేదు నాన్న, అందుకే చచ్చిపోతున్నాను, ఇక ఈ జన్మకు ఇంతే అని విధంగా అంటూ వెంటనే ఇక అలా ఊరేసుకోబోతూ ఉండగా ఇక అప్పుడే తలుపులు బద్దలు కొట్టుకొని అరుణ్ లోపలికి వస్తాడు. ఏంటి దీక్ష ఈ పిచ్చి పని ఏంటి? వద్దు బావా, నువ్వు లేని నా జీవితం నాకు వద్దు, అందుకే చచ్చిపోవాలని అనుకున్నాను, అయినా నన్ను ఎందుకు కాపాడావు బావా, నన్ను ఎందుకు కాపాడావు అని అంటూ ఉంటే అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నేను లేకపోతే ఏంటి, ఇంతకంటే మంచి సంబంధాన్ని చూసి నేను పెళ్లి చేస్తాను, నా జీవితంలోకి ఇంకొకరిని నేను రానివ్వను. ఎందుకో తెలుసా బావా, నువ్వే నా భర్తవని నేను అనుకున్నాను, కానీ నువ్వు వేరొకరి సొంతం అయిపోయావు, అందుకే బావా చచ్చిపోతున్నాను. నువ్వు ఎన్ని చేసినా సరే కానీ నేను మాత్రం చనిపోవటం మాత్రం పక్కా. ఏంటి బెదిరిస్తున్నావా అని రోజా అంటూ ఉంటే, అయినా నిన్నెవడు అడిగారు, నువ్వెందుకు నా బావతో మాట్లాడుతుంటే నువ్వెందుకు వస్తున్నావు? ఎందుకంటే నీ బావ నీకేమో, కానీ ఇప్పుడు నా భర్త, అర్థమవుతుందా? మాట్లాడే ముందు కాస్త ఆచితూచి మాట్లాడటం నేర్చుకో అని ఈ విధంగా చెప్పగానే ఇక కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రమాదేవి మాత్రం ఇదంతా దీనివల్లే ఈ ఇంట్లో ఈ గందరగోళం అని రమాదేవి అనగానే ఇక అప్పుడే నా వల్ల గందరగోళం అని ఎందుకంటున్నారు అత్తయ్య, తనలా చేస్తుంటే నేనేం చేయను, అయినా నేను ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని, నాకంటూ మీరు పెత్తనం నాకు ఇవ్వాలి అని అనగానే ఇక రమాదేవి అరుణ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. చెయ్యి ఒకసారి.